Hi my dear students, good morning to all. Today in this video I am going to explain the first non-detailed story which is entitled Engine Trouble, written by R.K. Narayan. Actually we discussed this story in the classroom detailedly, but for some students who were not attend to those classes, I am explaining the gist of the story in Telugu now. So the notes what I have given is being explained now. Let's start the concept of the story, Engine Trouble. What I told you about the title, it means the engine which makes the narrator to face many troubles. So it is said to be engine trouble. Okay, so engine trouble అనే టైటిల్ చూడగానే దీని మీనింగ్ ఏంటి అని అడిగితే ఇంజిన్లో ట్రబుల్ ఉందేమో అని చెప్పి అంటారు. సో ఇది ఇంజిన్లో ట్రబుల్ కాదు, ఇంజిన్ ట్రబుల్. ఇంజిన్ని గెలవడం వల్ల, ఒక లాటరీలో ఇంజిన్ గెలవడం వల్ల ఆ నెరేటర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేదే కాన్సెప్ట్గా ఈ స్టోరీ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. సో హియర్ యూ కెన్ సీ ద క్వశ్చన్స్. ఈ స్టోరీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద ట్రబుల్స్ నెరేటర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద వేక్ ఆఫ్ విన్నింగ్ ఎ రోడ్ ఇంజిన్. రోడ్ ఇంజిన్ని గెలవడంలో మన నెరేటర్ ఫేస్ చేసినటువంటి సిరీస్ ఆఫ్ ట్రబుల్స్, అంటే ట్రబుల్స్ వన్ బై వన్ ఎలా ట్రబుల్స్ ఫేస్ చేశాడు అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో చూడగానే ఇది ఏ స్టోరీ నుంచి వచ్చింది అని మనం తెలియాలంటే హియర్ యూ కెన్ సీ ద టైటిల్ రోడ్ ఇంజిన్. సో రోడ్ ఇంజిన్ అనే వర్డ్ బట్టి ఇది ఇంజిన్ ట్రబుల్ అని చెప్పేసి మనం ఈజీగా అనుకోవచ్చు. క్వశ్చన్ అలాగనే రావచ్చు. ఆర్ ద సెకండ్ క్వశ్చన్ హియర్ యూ కెన్ సీ the narrator said, nature came to my rescue in an unexpected manner. How did the nature help the narrator get rid of his troubles? క్వశ్చన్ చూసారా? నేచర్ అంటే ప్రకృతే మన నెరేటర్కి ఈ ఇంజిన్ వల్ల వచ్చినటువంటి ట్రబుల్స్ నుంచి సేవ్ చేయడం జరిగింది. ఎలా నేచర్ ఆయనని ఈ ట్రబుల్స్ నుంచి బయటపడేయడం జరిగింది, సో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మనకి రెండో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్లో కూడా ట్రబుల్స్ అనే వర్డ్ చూసి ఇది ఇంజిన్ ట్రబుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, సో నాన్ డీటెయిల్ స్టోరీస్కి అనోటేషన్స్ ఉండవు. సో ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ మనం రాసుకుంటే 8 మార్క్స్ పబ్లిక్లో సెక్యూర్ చేయొచ్చు. సో ఆన్సర్ రాసేటప్పుడు వీ కెన్ డివైడ్ ద ఆన్సర్ ఇన్ 2 ways. ద ఫస్ట్ అబౌట్ ద ఆథర్ గురించి కొంత విషయం చెప్పాలి. అలాగే అబౌట్ ద స్టోరీ గురించి కూడా, సో టోటల్గా స్టోరీ ఏం జరిగిందని కూడా ఒకసారి చెప్పుకోవచ్చు. ఒక హ్యూమరస్ వేలో, ఒక సరదాలో, ఒక హాస్యాస్పదంగా ఈ స్టోరీ అంతా కూడా నెరేటర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలాగో చూద్దాం సార్. సో అబౌట్ ద ఆథర్, ఆర్కే నారాయణ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఆర్కే నారాయణ్ గారు ఇండియాలో మోస్ట్ పాపులర్ రైటర్స్లో ఒకరు. His novels and short stories are remarkable for their simple style and gentle humor. ఆయన తాలూకా నవలలన్నీ కూడా, ఆయన తాలూకా స్టోరీస్ అన్నీ కూడా రిమార్కబుల్ అంటే ప్రత్యేకమైనవి. ఎలాంటి ప్రత్యేకత కూడి ఉంటాయి? ఫర్ దేర్ సింపుల్ స్టైల్ అండ్ జెంటిల్ హ్యూమర్. సింపుల్ స్టైల్ అంటే వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హిజ్ రైటింగ్స్. ఆయన తాలూకా రైటింగ్స్ అందరూ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది రైటర్స్ రాసే రైటింగ్స్ అందరూ అంత ఈజీగా అర్థం చేసుకునేలా ఉండవు, కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. కానీ ఈయన తాలూకా రైటింగ్స్ అన్నీ కూడా దే ఆర్ ఇన్ సింపుల్ స్టైల్, చాలా సింపుల్గా అర్థమయ్యే పద్ధతిలో ఉంటాయి. అండ్ జెంటిల్ హ్యూమర్, హాస్యం కూడా ఎంత పరిమితిలో ఉండాలో అంత పరిమితిలో హాస్యాన్ని కూడా ఇందులో మనకి చూపిస్తుంటారు ఆయన తాలూకా రైటింగ్స్లో. హిజ్ రైటింగ్స్ ప్రొవైడ్ ఎ ప్లెజెంట్ రీడింగ్ ఎక్స్పీరియన్స్. ఈయన తాలూకా రైటింగ్స్ని మనం చదువుతూ ఉంటే వాటి వల్ల మనకి ఏంటి వస్తుందంటే ప్లెజెంట్ రీడింగ్ ఎక్స్పీరియన్స్. చదువుతున్నంతసేపు మనకుండే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా, చాలా సరదాగా సంతోషంతో ఉంటుంటుంది ఆయన తాలూకా రైటింగ్స్ అన్నీ కూడా. సో ఇది అబౌట్ ద ఆథర్ గురించి ఇవి కంపల్సరీ రాయాలి. తర్వాత చూస్తే అబౌట్ ద స్టోరీ గురించి చెప్పుకుందాం. సో యాక్చువల్గా క్లాస్లో టోటల్గా ఈ స్టోరీ అంతా కూడా ఇంగ్లీష్ టు తెలుగు కూడా చెప్పుకున్నాం. సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి లైన్స్ని తెలుగులో అర్థం అవడం కోసం ప్రత్యేకంగా, సో ఇంట్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు తెలుగులో
ప్రతి వర్డ్ కూడా అర్థమైనప్పుడు మాత్రమే ఈజీగా రాయగలుగుతుంటారు. సో కాబట్టి లైన్స్ అన్నీ కూడా తెలుగులో డీటెయిల్డ్గా చెప్తాను. ఏవైతే డిఫికల్ట్ వర్డ్స్ మీకు అనిపిస్తాయో వాటిని అండర్లైన్ చేసుకొని వాటిని రెసిటేట్ చేయడానికి ట్రై చేయండి. ద నెరేటర్ వాజ్ ఎ పూర్ మ్యాన్. ఇందులో మన నెరేటర్ గారు స్టోరీ అంతా చెప్తున్న నెరేటర్ ఎలాంటి వారంటే హీ వాజ్ ఎ పూర్ మ్యాన్. వన్స్ అన్ ఎంటర్టైన్మెంట్ షో విజిటెడ్ దేర్ టౌన్. ఒకరోజు వాళ్ళ ఊర్లో ఒక ఎంటర్టైన్మెంట్ షో చేయడం అనేది జరుగుతుంది. మన ఊర్లో మామూలుగా జరిగినటువంటి కొన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ ఎలాగైతే సర్కస్ ఇలాంటివి ఉంటాయో అలా వాళ్ళ ఊర్లో కూడా ఒక ఎంటర్టైన్మెంట్ షో జరుగుతుంది. ద షో ప్రొవైడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ వేరియస్ గేమ్స్ అండ్ లాటరీస్. ఆ షోలో ఫన్ అనేది చాలా రకరకాలుగా ఉంది. ఎలా అంటే వేరియస్ గేమ్స్, రకరకాల గేమ్స్ ఉన్నాయి అందులో, అలాగే లాటరీస్, ఇవన్నీ మనం సర్కస్లో గట్రా చూస్తుంటాం కదా. సో అలాగా వాళ్ళ ఊర్లో పెట్టినటువంటి షోలో కూడా ఇలాంటి గేమ్స్, లాటరీస్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇన్ ఏ లాటరీ ద నెరేటర్ ఓన్ ఏ సర్ప్రైజ్ ప్రైజ్ ఏ రోడ్ ఇంజిన్. మన నెరేటర్ ఆ షోకి వెళ్తూ ఒకరోజు ఒక లాటరీ టికెట్ కొనడం జరిగింది. ఆ లాటరీ టికెట్లో ఆయన దేన్ని ఓన్ చేసుకున్నారంటే, అంటే ఆయన గెలిచింది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన తీసుకున్నటువంటి లాటరీ టికెట్ ప్రైజ్ రావడం జరిగింది. ఆ ప్రైజ్లో ఆయనకు వచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే ఇట్స్ అ సర్ప్రైజ్ గిఫ్ట్ అండ్ సర్ప్రైజ్ ప్రైజ్, దట్ ఈస్ అ రోడ్ ఇంజిన్. ఒక రోడ్ ఇంజిన్ రావడం జరిగింది. వాట్ లుక్డ్ లైక్ ఎ ప్రైజ్ టర్న్డ్ అవుట్ టు బి ఎ బిగ్ ప్రాబ్లం. వాట్ లుక్డ్ లైక్ ఎ ప్రైజ్, అది ప్రైజ్లా అనిపిస్తుంది కానీ అది ఎలా మారిందంటే ప్రైజ్ టర్న్డ్ అవుట్ టు బి ఎ బిగ్ ప్రాబ్లం. అది ఒక పెద్ద ప్రాబ్లంగా, ఒక పెద్ద సమస్యగా మారిపోయింది మన రైటర్కి, అదే నెరేటర్కి. సో అదొక ప్రైజ్ వచ్చింది అని సంతోషంతో ఉన్నాడు, కానీ ప్రైజ్ వచ్చిందనే అనుకుంటున్నాడు తప్ప ఆ ప్రైజ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేపాడు. ఏం జరిగిందో, ద నెరేటర్స్ వరీస్ బిగన్ టు షో అప్. అలాగా కొన్ని రోజుల్లో ఆయన తాలూకా ప్రాబ్లమ్స్ అనేవి మొదలవ్వడం జరిగింది ఆ ఇంజిన్ వల్ల. ఫస్ట్, మొదటిగా హీ డిడెంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. ఆ ఇంజిన్తో ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. దెన్ తర్వాత హీ ఫెయిల్డ్ టు ఫైండ్ ఎ వే టు మూవ్ ఇట్ టు సమ్ అదర్ ప్లేస్. మొదటిగా ఏం చేయాలో తెలియలేదు. తర్వాత ఎందులో ఫెయిల్ అయ్యాడంటే టు ఫైండ్ ఎ వే టు మూవ్ ఇట్ టు సమ్ అదర్ ప్లేస్. ఆ ఇంజిన్ని గ్రౌండ్లోంచి తీసుకెళ్ళడం, వేరే ప్లేస్లో పెట్టడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నం చేశాడు. ఆ జిమ్ఖానా గ్రౌండ్లోంచి ఆ ఇంజిన్ని వేరే ప్లేస్కి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాడు. బట్ చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఫెయిల్ అయిపోయాడు. దాన్ని తీసుకెళ్ళడం జరగలేకపోయింది. ద మున్సిపాలిటీ స్టార్టెడ్ ఛార్జింగ్ హిమ్ ఎ రెంట్ ఆఫ్ 10 rupees ఎ మంత్ ఫర్ దేర్ గ్రౌండ్స్. సో మున్సిపాలిటీ వాళ్ళంతా కూడా ఈయనకి స్టార్ట్ చేయడం జరిగింది. చార్జ్ చేయాలి, మీరు పే చేయాలి, రెంట్ పే చేయాలి. దీనికోసం అంటే ఇంజిన్ని మా గ్రౌండ్స్లో ఉంచినందుకు దానికి రెంట్ పే చేయాలి అని చెప్పేసి సో మున్సిపాలిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఈయనకి కొంచెం ఫోర్స్ చేయడం, రెంట్ పే చేయండి అని చెప్పేసి. అది కూడా ఎంతంటే నెలకి 10 రూపాయలు లాగా. సో ప్రతి నెల కూడా చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సమ్ ఫర్ ద పూర్ మ్యాన్ విత్ మీగర్ మీన్ ఆఫ్ ఇన్కమ్. ఈయన ఎటువంటి అంటే పూర్ మ్యాన్, మీగర్ మీన్ ఆఫ్ ఇన్కమ్. ఆయనకు వచ్చినటువంటి చాలా తక్కువ ఇన్కమ్తో నెలకి 10 రూపాయలు రెంట్ పే చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది మన నెరేటర్కి. హీ ఆఫర్డ్ టు సెల్ ఇట్. దాన్ని అమ్మేద్దాం అనుకున్నాడు, బట్ కానీ ఫౌండ్ నో బయర్. కొనేవాడు ఎవడూ లేకపోయాడు. హీ హైర్డ్ ద టెంపుల్ ఎలిఫెంట్. ఆయన అద్దెకి తీసుకున్నాడు. హైర్డ్ అంటే అద్దెకి తీసుకోవడం. ఏంటి అద్దెకి తీసుకున్నాడు? ద టెంపుల్ ఎలిఫెంట్. సో టెంపుల్లో ఉన్నటువంటి ఒక ఎలిఫెంట్ని, అలాగే 50 laborers 50 మంది కూలీల్ని, అండ్ ఏ బస్ డ్రైవర్. మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఏ డిస్మిస్డ్ బస్ డ్రైవర్. ఆ డ్రైవర్ని కూడా హెల్ప్ తీసుకున్నాడు. దేనికంటే టు మూవ్ ఇట్ టు హిజ్ ఫ్రెండ్స్ ఫీల్డ్. వాళ్ళ ఫ్రెండ్కి ఉన్నటువంటి ఫీల్డ్లో, గ్రౌండ్లో, పొలంలో ఈ ఇంజిన్ని పెట్టేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశాడు. బట్ కానీ ద ఇంజిన్, ఏదైతే ఈ ఇంజిన్ ఉందో విచ్ ఆన్ మూవ్, దాన్ని కదులుతూ ఉండగా ల్యాండెడ్ ఆన్ ద కాంపౌండ్ వాల్ ఆఫ్ ఏ హౌస్ ఆన్ ద వే. వెళ్తూ ఎదురుగా ఉన్నటువంటి ఒక హౌస్కు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్కి డాష్ ఇచ్చేసింది. ద హౌస్ ఓనర్ డిమాండెడ్ డ్యామేజెస్. సో హౌస్ ఓనర్ వచ్చాడు. సో దానికి డ్యామేజ్కి డిమాండ్ చేశాడు, డబ్బులు ఇమ్మని చెప్పేసి అడిగాడు. ద టెంపుల్ అథారిటీస్ అండ్ ద లేబరర్స్ జాయిన్డ్ ద హౌస్ ఓనర్. ఈ టెంపుల్ ఎలిఫెంట్తో పాటు ఆ లేబరర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఓనర్తో కలిసి మాకు డబ్బులు ఇవ్వు అని చెప్పేసి అందరూ ఈయనకి డిమాండ్ చేశారు. ద సర్క్యూమ్స్టాన్సెస్
కంపెల్ ద నెరేటర్ టు రన్ అవే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ నెరేటర్ గారికి ఆఖరికి ఏమనిపించిందంటే, సో ఇవన్నీ ఇంకా డబ్బులతో మనం పడలేం, ఇవన్నీ కూడా మనం ఇంకా ఇచ్చే స్తోమత కూడా మనకు లేదు అని చెప్పి ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఈలోపుగా హిజ్ వైఫ్ థ్రెటెండ్ టు గో టు హెర్ పేరెంట్స్. సో ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఈయనకి ఇంజిన్ వచ్చింది కదా, ఇంజిన్తో చాలా డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ ఆవిడకి ముందుగానే హామీ ఇచ్చాడనమాట. నేను నీకు చాలా జ్యువెలరీ చేయిస్తాను, నాకు ఇంజిన్ వచ్చిందని చెప్పేసి. ఎప్పుడైతే ఇది అమ్ముడు పోకుండా ఉందో, ఈయనకి డబ్బులు అయితే ఎప్పుడైతే ఖర్చు అయిపోతూ ఉన్నాయో, ఆమెకి ఇంకా జ్యువెలరీ చేయించే అవకాశం లేక, సో ఇవ్వలేకపోవడం వల్ల, ఆమె రోజు నా జ్యువెలరీ కావాలి అని చెప్పేసి ఆయనకి టార్చర్ చేయడం వల్ల, సో ఈ బాధలన్నీ పడలేక చివరికి ఆమె కూడా ఏంటన్నదంటే, నాకు జ్యువెలరీ కనుక ఇవ్వకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పేసి తను కూడా ఇతనికి బెదిరించడం జరిగింది. అదే అన్నాం, హిజ్ వైఫ్ థ్రెటెన్ టు గో టు హెర్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అంది. దెన్ అప్పుడు ఏ స్వామీజీ ఆఫర్డ్ ఏ సొల్యూషన్. ఒక స్వామీజీ ఒక సొల్యూషన్ ఆఫర్ చేశాడు. బట్ కానీ ద పోలీస్ ప్రిటెండెడ్ హిమ్. సో ఈలోపుగా పోలీస్ వచ్చి ఆ చేస్తున్నటువంటి పనిని కూడా ఆపేశాడు. క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా సో ఒక షో చేస్తూ ఉంటాడు ఒక స్వామీజీ. ఆ షోలో ఈయనకు ఒక అవకాశం వచ్చింది ఇంజిన్ ఉపయోగించుకోవడం, దాన్ని కూడా ఆపివేశాడు వచ్చి ఒక పోలీస్. దెన్ ఆ తర్వాత నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్. ప్రకృతి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్, ఒక భూకంపం రూపంలో ఆ రోజు రాత్రి వచ్చి కేమ్ టు హిజ్ రెస్క్యూ, ఆయన్ని కాపాడడం జరిగింది. ఎలా కాపాడింది? ద న్యాచురల్ కెలామిటీ షిఫ్టెడ్ ద ఇంజిన్ టు ఏ నియర్ బై డిస్యూజ్డ్ వెల్. ద న్యాచురల్ కెలామిటీ, ఈ ప్రకృతి వైపరీత్యమైనటువంటి భూకంపం ఆ రోజు రాత్రి రావడం వల్ల, ఆ భూకంపంతో ఎటు వస్తువులు అటు చెల్లాచెదురుగా పడిపోవడం వల్ల, సో ఈయన ఇంజిన్ కూడా షిఫ్టెడ్, ప్లేస్ మారిపోవడం జరిగింది. ఎక్కడగండా ద ఇంజిన్ టు ఏ నియర్ బై డిస్యూజ్డ్ వెల్, ఆ పక్కనే ఉన్నటువంటి ఉపయోగించినటువంటి ఒక బావిలో సో ఒక ఈ ఇంజిన్ వెళ్ళి అందులో ఫిక్స్ అయిపోవడం జరిగింది. ఇట్ ఫిట్టెడ్ ఇన్ టు ద వెల్. అది నూతిలో ఎలా ఫిట్ అయ్యిందంటే లైక్ ఏ కార్క్, ఒక బాటిల్కి కార్క్ ఎలాగైతే ఫిట్గా పట్టి ఉంటుందో అలా ఈ ఇంజిన్ వెళ్ళి ఆ డిస్యూజ్డ్ వెల్లో ఫిట్గా పట్టేసి ఉండిపోయింది. దెన్ ద వెల్ ఓనర్స్ like a cork and solved the well owners problems. ఆ వెల్ ఓనర్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేసింది. యాక్చువల్గా వెల్ ఓనర్కి మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు పంపిస్తూనే ఉన్నారు, వెల్ పూడి చేయండి, దానివల్ల డర్టీ వాటర్ అంతా ఉంది, అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సో ఎన్నిసార్లు ఆయనకి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినా ఆయన చేయలేకపోయాడు. కానీ ఈ ఇంజిన్ వెళ్ళి అందులో పడిపోవడం వల్ల ఆయన ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సో కాబట్టి ద ఓనర్ అగ్రీడ్ టు పే హిమ్. ఆ ఓనర్ మన నెరేటర్కి ఆ ఇంజిన్ అందులోనే ఉంచేయండి, అలా ఉంచడానికి మీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. సో దాంతో పాటుగా ఆల్ హీజ్ ఎక్స్పెన్సెస్, మీకు అయినటువంటి ఖర్చులన్నీ నేనే ఇచ్చేస్తానని చెప్పి ఆ ఓనర్ చెప్పాడు. హీ ఆల్సో క్లియర్డ్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ ద నెరేటర్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసాడు. ఎందుకు? ఈ ఇంజిన్ అందులో ఉంచమని చెప్పి. ద ప్రైజ్ పోజ్డ్ హిమ్ ప్రాబ్లమ్స్. ఈ విధంగా ఆయనకు వచ్చినటువంటి ప్రైజ్ అనేది ఈయనకి అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఇచ్చింది. కానీ ద ఎర్త్క్వేక్, ఈ భూకంపం అనేది రిజాల్వ్డ్ ఆల్ హిజ్ ట్రబుల్స్. ఈయనకు ఉన్నటువంటి ట్రబుల్స్ అన్నీ కూడా ఒకసారిగా పూర్తిగా తొలగించడం జరిగింది. దట్స్ ద ఇరానీ. దీన్ని ఇరానీగా చెప్పుకోవచ్చు స్టోరీలో. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కెన్ బీ సాల్వ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఏదైతే అనుకోకుండా ప్రాబ్లం వస్తుందో, అనుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అనుకోకుండానే సాల్వ్ చేయబడతాయి. ఎంత ప్రయత్నం చేసినా అవి సాల్వ్ చేయబడవు, కానీ అనుకోకుండానే అవి కూడా సాల్వ్ చేయబడతాయి అనే విషయాన్ని ఈ స్టోరీ ద్వారా మనకి ఆర్కే నారాయణ చెప్పడం జరిగింది. సో ఇది నోట్స్ తాలూకా కంప్లీట్ డీటెయిల్డ్గా చెప్పుకోవడం జరిగింది. సో ఈ క్లాస్ని క్లాస్ రూమ్లో యాక్చువల్గా చాలా పూర్తిగా చెప్పుకోవడం జరిగింది, బట్ ఇక్కడ నోట్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.